ఊరంతా తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ఓ ముసలిదుంది, దానికి మోకాళ్ళ నొప్పులు. ఏదైనా మందు ఇద్దామని ఏమీ లేదు. నిన్నేరా మదృష్టముండ కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు తాడుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి కాసేపాగు వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే. ఇంకొకసారి గొంతెత్తావంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి ఒరే, నీ 2 నంబర్ సంగతి తర్వాత, ముందు నాది 3 నంబరు. సునంద ఒరేయ్ నోరు మోయ్, 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను. సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు ఎక్కడ రావడం? రేయ్ ఇల్లరా రాయలాగా ఇటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా, 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చూడు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా? కొడతావా కొడతావా? రా కొట్టు. ఈ ప్లేట్ తీ. ప్లేట్ సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదేం లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్. పిల్లలు తీసుకుని బయలుదేరవా. ఎక్కడికిరా? మన ఊరికి. ఒళ్ళెలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. మా నాయనే, నువ్వు చాలా మంచివాడివిరా. కాలు నొప్పులురా. జాగ్రత్త, మర్చిపోతావన్నీ. రా
ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. ఎదురా నీళ్ళు అదే సార్. పదా. సార్ 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 చుట్టుపక్కల వాళ్ళు చూస్తే పరుగు పోతుంది సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ చా, సార్. నీ బతుకు పరువు ఒకటి. పదా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సరే వెళ్ళు, 10 నిమిషాలు. థ్యాంక్స్ సార్. తమరెక్కడికి సార్? నువ్వు వెళ్ళి రాజా, బాబు మాతో ఉంటాడు. నన్ను కోటి రూపాయలు నా గిరాన నమ్మలేమన్నా. నమ్మొచ్చు నమ్మొచ్చు నమ్మొచ్చు. వస్తాడు, నా కోసం వస్తాడు. రే, అన్నా ఈ చెట్టు ఎప్పుడు నాటారంటావు? తెలియదన్నా. ఏం చెట్టు అంటావు? తెలియదు. సిగరెట్ ఉందా? లేదన్నా. పదలు తెచ్చుకుందాం. సరే నడురా. ఏమ్మా గిరి, బాగున్నావా? బాగున్నాను సార్. 5 లక్షలు దొబ్బేస్తే బాగోవటం ఏంటి? చాలా బాగుండుంటావు. 5 లక్షల? ఏ 5 లక్షలు సార్? అబ్బా భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. జీ, సార్ మర్యాద మాట్లాడు సార్. బూతులేండి సార్. నీకు మర్యాద ఏంటి? సార్ కాదు సార్. ఒట్టు సార్. నాకేం తెలియదు సార్. ఏంట్రా ఒట్లు? సార్, సార్, అవును రే, నీతో పాటు ఓ జోకర్ గాడు ఉండాలి. ఏడాడు? నీ యబ్బ. చా, సారీ సార్, సారీ. వస్తుంది సార్. సారీ సార్. సార్ 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 ఎక్కుతున్నాను సార్. అన్నా జీబీ వెళ్ళిపోయిందిగా. బా సిగరెట్ తెచ్చుకుందాం పా. ఏ నడురా నడు. కొట్టదు సార్, మాకేం తెలియదు సార్. అమ్మా. ఒరేయ్ హరి నేను గిరి సార్. అంటే వీడు హరి అన్నమాట. ఒరేయ్, సార్ వీడు గిరి, ఆడు హరి. సార్ సార్ ఎన్కౌంటర్ చేసేమంటారా? చేద్దువు గనరా. ముందు 5 లక్షలు ఎక్కడున్నాయో చెప్పమను, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సార్. డ్రామాలు చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేస్తారా, లేకపోతే అరగంటకు రౌండ్ వేసేయమంటారా? నాకు అసలు వేరే పనేం లేదు రోయ్. సార్ నిజంగానే మాకేం తెలియదు సార్. సరే అలాగే కానీ ఉండే. వీడొకడు పని పట్టలేదు. వాటర్ తీసురా. రే అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తే తెలుసా? ఎవరింట్లో సార్? సీఏ గారి అయిపోయింది. అమ్మా. ఒరే ఎడ్నా కొడక, ఆ డబ్బులు ఇచ్చి పాడుతావు పో, లేకపోతే చంపి పాడుతావు సార్. తప్పదంటావా అన్న? 5 లక్షలన్నా, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తా ఉన్నా. ఒరే లఫ్గా వాడి బాలకం చూస్తుంటే చంపేదాకా కొట్టేలా ఉన్నాడు. చెప్పాడుగా నాకు వేరే పనే లేదని. ఇచ్చి పాడద్దు. ఇచ్చేస్తాను. ఇచ్చేయి. ఇచ్చేస్తాను. మీరేం వరీ కాకండి సార్, ఇప్పుడే 3rd డిగ్రీ స్టార్ట్ చేస్తున్నాం. 1 గంటలో అంతా తెలిసిపోతుంది. ఓకే సార్, ఉంటా. ఇచ్చేస్తాను సార్. సార్ 3rd డిగ్రీ సార్, ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఎక్కడ పెట్టావురా? గోవా. గోవానా? ఒరేయ్, సార్ దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. సార్ ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి థ్యాంక్ యూ సార్. పోండి. థ్యాంక్ యూ సార్. సార్ సీఏ గారు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్న? ఏం చేయడం ఏంటో ఎదురు పప్ప. ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసినా ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టరు. దొంగన కొడుకులు.
సార్ లేవా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? ఆ 5 లక్షలు పోయినాయి, దొరికినాయి కదా. మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా. లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో చౌదరిపేట ఇంట్లో అదేంటి, అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ, అర్థమైనట్టే ఉంది కానీ ఆ. అర్థం కాలేదు సార్. ఆ? అయింది 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 సార్. రేయ్, ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. పొరి ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓ, ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. ఒరేయ్ సార్ ఆగండి రా. ఏ కజ్జరా, ఏ ఆగండి రా. ఆగండి. ఏ మిమ్మల్ని ఆగండి రా. ఏంట్రా నాకు విషయం చెప్పు, మనం ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాం? 5 లక్షలు తొప్పేశాం కదరా, పరిగెచ్చు. అవును లేదు అమ్మో. ఇది ఏంటే హలో ఏమండి? చెప్పించావు, నాకు వినపడుతుంది. ఆ గిరిగాడు హరిగాడు గుంటూరులోనే ఉన్నారండి. మార్కెట్లో పోలీసులు తరుగుతుంటే చూశాను. ఆ? మీరు వెంటనే వచ్చేయండి. అలాగా, వచ్చేస్తున్నా వస్తున్నా. నా 5 లక్షలు ఇచ్చేసాం కదన్నా. నీకు ఇచ్చేసావరా, నాది ఉన్నాయి కదా. ఇదిగో ఓయ్, నీవేంటి? చంపేస్తున్నా కొడుకులారా, ఆగండి. ఆగండి. పోలీసులు ఏంట్రా, ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు. అన్నా ఊరికే ఉరికి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, బాస్కు ఫోన్ చేస్తాం. నీవేంటన్నా? అవి అన్నా నీవేంటి అంటున్నా? ఇదిగో నీవేంటన్నా? అరే వల్ల అయితే ఆగురా బాయ్. నా వల్ల కాదు సార్. నా వల్ల కూడా కాదు, నోరు మూసిన మదరా. సరే సార్. వాళ్ళు అడిగే డబ్బు గురించి నాకు తెలీదు. వీళ్ళు అడిగే 5 లక్షలు వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను. నన్ను అడిగితే 7 లక్షలు దొరికిపోవడమే కరెక్ట్. నేను ఇటు వెళ్ళిపోతున్నాను, తర్వాత నీ ఇష్టం. ఇంతకీ నీవేంటన్నా? సార్, మాకోసమే కదా సార్ వస్తున్నాం. అరెస్ట్ చేసుకోండి సార్, ఏం పర్వాలేదు. సార్ వచ్చేస్తాను సార్. స్టేషన్